జోష్నని పెళ్లి చూపులు చూసుకోవడానికి గౌతమ్ వాళ్ళు జోష్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకుని "ఏంటి ఇంత లేట్ అయింది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే "నేను గుడికి వెళ్లి వచ్చాను. అందుకే కాస్త లేట్ అయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రానీ అయితే "ఏంటి గుడికి వెళ్లి వచ్చావా? ఇలాంటి రోజుల్లో కూడా నీలాంటి అబ్బాయిలు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మా జోష్నని మీకు ఇవ్వడానికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు అమ్మాయిని తీసుకొని రండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే జోష్నని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన గౌతమ్ అయితే "ఏంటి ఇది ఎంత అందంగా ఉంది. ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదే" అని చెప్పేసైతే అనుకుంటూ జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్నని సుమిత్ర పైనుండి కిందకి తీసుకొని రావటం చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఇలాంటి అమ్మాయినే కదా నేను ఇన్నాళ్ళు కోరుకున్నది. ఇలాంటి అమ్మాయి కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేసింది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ "అమ్మ జోష్న ఇలా వచ్చి ఇక్కడ కూర్చో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా సిగ్గుపడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కూర్చుంటూ ఉంటుంది. ఎంత అందంగా ఉందో తిను అని చెప్పేసైతే అనుకుంటూ గౌతమ్ అలా అక్కడ ఉన్న జోష్నని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ, నాన్న మాత్రం "అమ్మాయి ఫోటోలో కన్నా బయటనే చాలా బావుంది కదా! ఇంత అందంగా ఉందో" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే సిగ్గుపడుతూ తన మొహాన్ని కిందకి దించేసుకుంటూ ఉంటుంది. "నాకు కూడా చాలా బాగా నచ్చాడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. మరి ఇంకేమి ఇద్దరికి ఇద్దరు నచ్చారు. ఇక ముహూర్తాలు తీసేయడమే ఉంది అని చెప్పేసైతే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.